కూడా లేదు. కోర్టు ఆదేశిస్తే దాన్ని అమలు చేసి తీరాల్సిందే జైలు శాఖ. ఇక కిరాక్ ఆర్పీకి సంబంధించినటువంటి ఆరోపణలు, ఆయన వ్యాఖ్యలు, వ్యవహారం ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనిస్తే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కొంతమంది వ్యక్తుల్ని ఈ తరహాలో తయారు చేసి తమ రాజకీయ ప్రత్యర్థుల మీదకి ఉసిగొలపటం అనేటువంటి ఒక ప్రక్రియ అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉంది. దాంట్లో ఏ మార్పు లేదు. కొంత మార్పు అయితే ఉంది. ఆ మార్పు ఏంటనేది కూడా నేను చెప్తాను. గతంలో ఓరుగడ్డ అని, అదే విధంగా ఆవిడ శ్రీరెడ్డి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా ఇప్పుడు బోరుగడ్డ అని బెదిరించిన వాడు లేరు. ఇప్పుడు జర్నలిస్టుల దగ్గర నుంచి మిమ్మల్ని కూడా బెదిరించారు. అదేవిధంగా అనేక మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరించారు. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోయినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని నిన్ను బండి కట్టుకొని ఈడ్చుకొని వెళ్తానంటూ ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి, ఆడియోలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళు వెనకాల ఎవరున్నారు? ఆ రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆయన ఇంటి మీద దాడి జరిగినటువంటి పరిస్థితి, గుంటూరులో ఇంట్లో ఆయన ఇంటి మీద దాడి జరిగింది. అప్పుడు ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక నేత ఇంటి మీద దాడి జరిగింది అని సాక్షి మీడియాలో వార్తా కథనాలు వచ్చినాయి. లేకపోతే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇప్పుడు ఏమంటారు కనకారావు గారు, సంబంధం అంటారు. మాకే సంబంధం లేదని చెప్తారు. శ్రీరెడ్డికి మాకు సంబంధం లేదని చెప్తారు. వీళ్ళు 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉండి ఇష్టారీతిన ఎవరి మీద పడితే వాళ్ళని లంబుతూ తిడుతూ వాళ్ళ మీద మేము దాడులు చేస్తామని బెదిరించడం వ్యవహారం. వాళ్ళ మీద ఒక కేసు పెట్టా, ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా, ఒకవేళ ఏదో కేసు నమోదైనా సరే వాళ్ళని అరెస్ట్ చేయరు. అదే విచిత్రం. అదే విచిత్రం. ఒకవేళ ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పోనీ అవతల వాళ్ళు ఏమైనా గొప్ప రాజకీయ నాయకుల, గొప్ప వ్యక్తుల అంటే కాదు. అంటే వాళ్ళకి తిట్టడానికి ఉపయోగపడేటువంటి ఒక టూల్స్ అండి అది. ఇప్పుడు బోరుగడ్డ నీళ్ళైనా లేకపోతే శ్రీరెడ్డి అయినా లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైనా రాజకీయ ప్రత్యర్థుల మీద ఒక పరిధి దాటి మాట్లాడటం, తిట్టడం, దాడులకు ఇది చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు కొమ్మూరు కనకారావు గారిని మీరు వెళ్ళి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినప్పటికీ కూడా ఎవరినన్నా పోయి మీరు ఈ విధంగా లంబూతో తిట్టండి అంటే పెడతారా అండి? ఆయన తిట్టలేరు కదా. ఆయన ఆ విధమైనటువంటి విశిక్షణ అడ్డు వస్తుంది. కాబట్టి దానికి సూట్ అయ్యేటువంటి పర్సన్స్ ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పోషిస్తారంటారు మీరు? సెలెక్టెడ్ వాళ్ళని ఆ విధంగా తిట్టేటువంటి విధంగా చేస్తారు. అందుకు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వాళ్ళని సార్ అనధికార ప్రతినిధులు అనాలా? అసలు వాళ్ళు అనధికార ప్రతినిధులే కాదండి. అసలు వాళ్ళకి ఇంకా అసలు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి అధికారాలు నేరుగా జగన్మోహన్ రెడ్డికి తెలియకున్నానో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకున్నానో ఈ ఆ విధంగా జరిగేటువంటి అవకాశం ఉండదు కదా. అప్పుడు ఉన్నటువంటి హోంమంత్రికి తెలియకున్నానో ఇవన్నీ జరుగుతాయా? పోలీసులు ఆదేశాలు ఇచ్చి ఉంటారు. లాక్కొని వెళ్తానని చెప్తే హోమ్ మినిస్టర్ గారికి తెలియకుండా ఉంటది. అంత పెద్ద సెన్సేషన్. ఇప్పుడు ఈయన మన్నాయకుడే, ఈయనకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి, మీరు ఆయన జోలికి వెళ్ళొద్దు అని పోలీసులకి మౌఖిక ఆదేశాలు ఉంటాయి. ఆ విధంగా నడిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇంతసేపు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పారు కదా, మరి ఇప్పుడు కూటమి ఉన్నప్పుడు లేరా అంటే అని కనకారావు గారు కోపం వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అయితే కృష్ణాయల్ గారు, ఇప్పుడు మీరు ఖచ్చితంగా తప్పు అనేటువంటి మాట్లాడేటువంటి అనలిస్టుల్లో మీరు 100% ఉంటారని అందరూ నమ్ముతారు. నేను ఎక్కువగా నమ్ముతాను. అయితే ఆల్రెడీ మనం వైసీపీ గురించి చెప్పుకున్నాం, బోరుగడ్డ నీళ్ళు, శ్రీరెడ్డి, పంచప్రభాకర్ ఇలాంటి వాళ్ళు. అయితే ఇక్కడ మనం ఈ కూటమికి సంబంధించినటువంటి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తుల పేర్లు కూడా మీ నోటితో విందామని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు సీనియర్ జర్నలిస్ట్ మా అందరికన్నా. ఇప్పుడు సపోజ్ వాళ్ళు గొప్ప వ్యక్తులే, ఖచ్చితంగా నో డౌట్ అండి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ప్రతినిధులు కదా. ఇప్పుడు ఎస్పీ సాహెబ్ గారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి, పైకి మాత్రమే. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అధికార ప్రతినిధులు. కిరాక్ కార్పి, సీమరాజు, ఈ విధంగా కొంతమంది ఉన్నారు. ఇక ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని బూతులు తిట్టేవాళ్ళు, బెదిరింపులు చేసేవాళ్ళు, ఇవన్నీ చాలా మంది ఈ విధంగా ఒక ఇది కూడా పెద్ద లిస్టే ఉంది.
ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం సహకారం లేకుండా, ఈ ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వీళ్ళు ఎలా చేయగలుగుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిరుగుతున్నారు అని అంటే మరి మొన్న హోంమంత్రి వంగళపూడి అనిత కూడా శాసన మండలిలో ఏం చెప్పారు? అమ్మటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిట్టడం తప్పు, అమ్మటి రాంబాబు తల్లిని ఎవరైనా తిట్టే మాకు ఇవ్వండి మీరు వివరాలు, మేము అరెస్ట్ చేస్తాం వాళ్ళని కూడా అని ఆవిడ శాసన మండలిలో చెప్పారు కదా. చాలా సీరియస్ గా చెప్పారు, చాలా సీరియస్ గా. కాదండి, సీమరాజు, కిర్రాక్ కార్పి ఈ విధమైనటువంటి వీళ్ళందరూ కూడా మరి సపోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే తిడుతున్నారు అనుకున్నాం, వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ ఇచ్చారు, మరి వీళ్ళ మీద కేసులు ఉండవా? మరి వాళ్ళని అరెస్ట్ చేయరా? ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడింది తప్పే, ఖచ్చితంగా అరెస్ట్ చేశారు, మరి మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా అరెస్ట్ చేయాలి కదా. చేయాలి కదా. ఇది ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో కొంతమంది తయారయ్యారు, ఈ ప్రభుత్వంలో కొంతమందిని ఈ ప్రభుత్వం వాళ్ళు తయారు చేసుకోవాలి. అయితే ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒక డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒక డిఫరెన్స్ ఎంతో కొంత ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ కిరణ్ ఎవరండి, ఒక కిరణ్, అతని ఇంటి పేరు ఏదో ఉంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబీకుల మీద అసభ్య పదజాలంతో మాట్లాడితే మరి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే కదా ఇప్పుడు అతను వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా. అవును. మరి అదే మరి వైసీపీ ప్రభుత్వంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి మీద అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి కనీసంగా దాని తప్పు అని అప్పుడు అనలేదు, ఇప్పుడు కూడా అనలేదు. ఆయన అధికారంలో బహుశా ఉండేవాడేమో, అంటే కనీసంగా ఓడిపోవటానికి ఎలాంటి